అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామాలందరినీ కూడా స్వచ్ఛందంగా పెట్టాలి, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి. ఎక్కడ చూసినా కూడా గ్రామాలలో తర్వాత వీధులలో ఉన్నటువంటి ఈ యొక్క మురికిని అంతటి కూడా ముఖ్యంగా కారణమైనటువంటి ప్లాస్టిక్ ను లేకుండా చేయాలి. అదే విధంగా చెత్తను కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వేస్తా ఉన్నారు. దయచేసి దాని వలన ప్రజలకందరికీ మనకే నష్టం జరుగుతూ ఉంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చి రోగాలను బారిన పడి మలేరియా వంటి వీటి కూడా ఈ రావడం జరుగుతూ ఉన్నాయి. వ్యాధులు, మలేరియా లాంటి వ్యాధులు, చాలా వ్యాధులకు కూడా కారణాలు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రజలందరినీ కోరేది ఒకటే, మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ కాలువలలో చెత్త వేయడం కానీ మురికి నీటికి అడ్డంగా వేరే ఇంట్లో వస్తువులు తీసుకువేయడం కూడా వేయొద్దని చెప్పి ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి, ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతతో తీసుకొని ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు కోయిలకుంట్ల పట్టణానికి రావడం జరిగింది. ఈ రోజు దాంట్లో భాగంగా కోయిలకుంట్ల పట్టణంలో పాండురంగ స్వామి దేవస్థానం దగ్గర ఉండేటువంటి చెత్తా చెదారాన్ని కూడా తీసి అదే విధంగా ఈ యొక్క మోటివేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. నేను ఒకటే ప్రజలను కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటి యజమాని అయినటువంటి స్త్రీలు ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన గ్రామాన్ని, మన వాడను, మన వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన గ్రామ ప్రతిష్ట, మన వార్డు ప్రతిష్ట, మన గ్రామం ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం అడ్డకట్ట వేయకుండా, కాలువలలో వేయకుండా చెత్త చెదారాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు, స్వీపర్లు వచ్చినప్పుడు, ట్రాక్టర్లు కానీ అదే విధంగా రిక్షాలు కానీ వచ్చినప్పుడు చెత్త బుట్టలు కూడా చెత్తను ఏ దానికి తడి చెత్తగా, పొడి చెత్తగా వేస్తే అక్కడ దాన్ని కూడా దానికి విరిపోయే ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ముఖ్యంగా షాపుల యజమానులు అందరూ కూడా మీరు ఎక్కడైనా కానీ మీ దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా రోడ్డు మీద వేయకుండా వచ్చినప్పుడు ఆ బండ్లు ఏవైతే ఉంటాయో ఆ బండ్లలో వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒక్కరికి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ఈ యొక్క చేస్తారో ఆ కుటుంబాలకు కూడా కానీ వారికి కానీ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెమటొచ్చి అటు ఎన్డీఏ కూటమితో అదే విధంగా ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత అందరిది ఉంది. కాబట్టి అందరూ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.